పుట్టినరోజుల పండుగలు చాలా మంది రిసార్ట్లు పబ్బులలో జరుపుకుంటారు. దోస్తులను పిలుచుకొని దావత్లు ఇస్తారు. కాకా నా బర్త్డే పార్టీ కేక ఉండాలి, మీకు ఎప్పటికీ యాదుకుండాలి అన్నట్టు ధూమ్ధామ్ చేస్తారు. పార్టీ లీడర్లు కార్యకర్తలను ఇంటికి పిలుచుకొని కేకులు కట్ చేస్తారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ నేను అందరి తీరుగా కాదు, కార్యకర్తలే పార్టీకి ప్రాణం, వాళ్ళను కాపాడుకోవాలి అన్నట్టు బాధలో ఉన్న పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చేటానికి తన బర్త్డేను ఎట్లా జరుపుకున్నాడో చూడుర్రి. ఎక్కడ పోతే అక్కడనే ఎంకులాడాలి అన్నట్టు ఎక్కడ కాంగ్రెస్ సర్కారు అవమానం చేసింది అక్కడనే భరోసా ఇచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్. ఆ నడమ ఓ బీఆర్ఎస్ కార్యకర్తను ఉత్తపుణ్యానికి అరెస్ట్ చేసిండు తెలంగాణ పోలీసులు. యాదుకున్నదా? తినే కంచం మీది నుంచి గుంజుకొని పోయిండ్రు. ఎంగిలి చేతులకు సంకెళ్ళేసి అరెస్టు చేసిండ్రు. నల్లబాలు అనే శశిధర్ గౌడ్ అనే అన్నను అక్రమ కేసులు పెట్టి లోపటేసిండ్రు. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి కంటికి రెప్ప తీరుగా కాపాడిండు. న్యాయపరంగా శశిధర్ అన్నను బయటికి తీసుకొచ్చిండు. అంతేకాదు ప్రజలకు అన్యాయం చేస్తున్న సర్కార్ మీద కొట్లాడే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేటానికి కేటీఆర్ తన పుట్టినరోజును వాళ్ళ ఇంటికి పోయి జరుపుకున్నాడు. శశిధర్ గౌడ్ అన్న బిడ్డతోని కలిసి కేక్ కట్ చేసిండు. ఇగో గిట్ల కార్యకర్తలకు ఏమన్నా అయితే కాకి తీరుగా వాలిపోతా అన్నట్టు చేసిండు కేటీఆర్. శశిధర్ గౌడ్ అన్నను అన్నం తినకుండా చేసిన కాన్నే కేటీఆర్ భోజనం చేసిండు. మీకేం కాదు, సర్కారు ఎన్ని తీర్ల తిప్పలు పెట్టాలని చూసినా నేను ఊకోను, మీకు అండగా ఉంటా అన్నట్టు చేసిండు. ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊకుంటారా? సర్కార్ చేస్తున్న అన్యాయాల మీద ఎంత వరకైనా పోరాటం చేసేటానికి సిద్ధమైతారు. పట్టి పట్టనట్టు ఉండే లీడర్లు ఉన్న ఈ కాలంలో కేటీఆర్ అనే భరోసా ఇస్తుంటే మనకు తిరిగెక్కడిది అన్నట్టు చేస్తున్నారు కావచ్చు.